దెయ్యాలన్నా హారర్ స్టోరీస్ అన్నా భయపడే వాళ్ళు ఈ వీడియోని అస్సలు ఒంటరిగా చూడొద్దు. హాలీవుడ్లో హారర్ మూవీస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది యానబెల్. కానీ మీకు తెలుసా, యానబెల్ డాల్ నిజంగా ఉందని? ఈ కథ సినిమాలో చూపించిన దానికంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇది ఒక రియల్ స్టోరీ. అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1970 సంవత్సరంలో డోనా అనే ఒక అమ్మాయి ఉండేది. తను ఒక నర్సింగ్ స్టూడెంట్. డోనాకి డాల్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే డోనా కోసం ఒక డాల్ కొని తీసుకొచ్చేది. డోనా దగ్గర ఎన్ని డాల్స్ ఉన్నా సరే అన్నింటినీ జాగ్రత్తగా దాచుకునేది. ఈసారి డోనా బర్త్డేకి వాళ్ళ అమ్మ ఒక అందమైన వింటేజ్ డాల్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. అది చూసిన డోనా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాన్నే తన ఫేవరెట్ డాల్ గా ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ డాల్ కి తన రోజు స్నానం చేయించడం, అన్నం తినిపించడం, డ్రెస్సెస్ మార్చడం ఇలాంటివన్నీ చేస్తూ ఆడుకునేది. తర్వాత కొన్ని రోజులకి డోనా హాస్టల్కి వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ ఆ డాల్ ని తనకి తోడుగా తీసుకువెళ్ళింది. డోనా తన రూమ్ షెల్ఫ్ లో డాల్ ని ఉంచి క్లాస్ కు వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ డాల్ వేరే పొజిషన్ లో కనిపించింది. అది చూసి తనే అక్కడ పెట్టిందేమో అని వదిలేసింది. ఇదే సిచ్యువేషన్ రోజు రిపీట్ అయ్యేది. కొన్నాళ్ళకి ఆ డాల్ ఒకసారి సోఫాపై, ఒకసారి కిచెన్ మీద, ఒకసారి బెడ్రూమ్ లో కనిపించేది. తన రూమ్మేట్ ఏంజీ కూడా అది వింతగా అనిపించి, మనం దీన్ని ఇక్కడ పెట్టలేదు కదా, ఎలా పొజిషన్ మారింది అని చెప్పి డోనాని అడిగింది. చాలా రోజుల పాటు సేమ్ ఇలాగే జరిగేది. కానీ వన్ ఫైన్ డే తన క్లాస్ నుంచి వచ్చేసరికి సిచ్యువేషన్ చాలా దారుణంగా మారింది. అక్కడ జరిగింది చూసి డోనా షాక్ అయిపోయింది. తన టేబుల్ మొత్తం పేపర్స్ తో నిండిపోయి రక్తంతో హెల్ప్ మీ అని రాసింది. అది చూసిన వెంటనే డోనా డాల్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ డాల్ కంటి నుంచి రక్తం రావడం డోనా చూసింది. వెంటనే ఆ డాల్ ని పట్టుకుని డోనా వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళింది. అప్పుడు డోనా వాళ్ళ అమ్మ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని పిలిపించింది. అప్పుడు వాళ్ళు ఆ డాల్ ని చెక్ చేసి ఇలా అన్నారు, ఈ డాల్ లో యానబెల్ హైన్స్ అనే చిన్నపిల్ల ఆత్మ ఉంది. ఆ పాప చనిపోయింది, కానీ తన ఆత్మ ఇక్కడే ఉండిపోయింది. ఆ ఆత్మకి డోనా అంటే చాలా ఇష్టం. నేను డోనాని సేఫ్ గా ఉంచుతా, నేను తనతోనే ఉంటానని చెప్తుంది. ఇది విన్న డోనా దీనికి యాక్సెప్ట్ చేసింది. ఒక డాల్ నన్నేం చేస్తుంది? ఆ చిన్న పాప కోరిక తీరకుండా చనిపోయింది. తనకి పీస్ దొరికే వరకు నాతోనే ఉంచుకుంటానని చెప్పింది. బట్ పక్కనే ఉన్న డోనా ఫ్రెండ్ డోనా, ఇది ఎంత డాల్ అయితే మాత్రం దాంట్లో ఒక ఆత్మ ఉంది. అది ఎప్పటికైనా నీకు రిస్కే. నువ్వు వెంటనే ఆ డాల్ ని బయటికి పంపించి అని చెప్పాడు. దానికి డోనా ఒప్పుకోలేదు. తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత ఈ డాల్ తన కల్లో కనిపించి తన చెస్ట్ మీద గట్టిగా ప్రెజర్ చేసినట్లు అనిపించింది. వెంటనే భయపడి నిద్ర లేచి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ చెస్ట్ మాత్రం పెయిన్ వస్తుంది. అప్పుడు తన షర్ట్ బటన్ విప్పి చూస్తే ఎవరో తన చెస్ట్ మీద గట్టిగా రక్కినట్టుగా ఉంది. ఈ దెబ్బతో వెంటనే వెళ్ళి డోనాకి విషయం చెప్పాడు. ఇక్కడ డోనా ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. డోర్స్ అండ్ విండోస్ గట్టిగా కొట్టుకోవడం, ఆ డాల్ ఎప్పటికప్పుడు పొజిషన్స్ మారిపోవడం, వీటన్నిటి వల్ల డోనాకి అస్సలు నిద్ర పట్టేది కాదు. వెంటనే ఆ డాల్ ని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి ఒక ఫేమస్ ప్రీస్ట్ ని పిలిపించారు. ఆ ప్రీస్ట్ ఆ డాల్ ని చాలాసేపు ఎగ్జామిన్ చేసి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. ఈ నిజం విన్న డోనా చాలాసేపు షాక్ లో ఉంది. ఆ నిజం ఏంటంటే, నిజానికి ఈ డాల్ లో ఉండేది ఒక చిన్నపిల్ల ఆత్మ కాదు, అది ఒక భయంకరమైన పిశాచి. ఆ పిశాచి తెలివిగా చిన్నపిల్లలా యాక్ట్ చేసి డోనాని ఆవహించడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ఈ ఆత్మని బంధించాలని కొన్ని రకమైన రిచువల్స్ ప్లాన్ చేశారు. రిచువల్స్ కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి కారులో ప్రీస్ట్ వెళ్తుండగా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కానీ అదృష్టవశాత్తు ప్రీస్ట్ ప్రాణాలకు ఏమీ కాలేదు. ఆ తర్వాత ఆ ఆత్మని బంధించడానికి కొన్ని రిచువల్స్ చేసి ఆ డాల్ ని ఒక గ్లాస్ కేస్ లో లాక్ చేసి మ్యూజియం లో పెట్టారు. ఆ కేస్ మీద ఒక చిన్న సైన్ ఉంటుంది, వార్నింగ్, పాజిటివ్లీ డు నాట్ టచ్. దీని అర్థం ఏంటంటే, ఆ కేసుని కనుక ముట్టుకుంటే మీ చావుని మీరు కొని తెచ్చుకున్నట్లే. కొన్నాళ్ళకి ఒక విజిటర్ ఆ మ్యూజియంకి వెళ్ళి ఆ బాక్స్ ని ఇది ఫేక్ అని చెప్పి టచ్ చేశాడు. వెంటనే రిటర్న్ లో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది కోఇన్సిడెన్సో శాపమో ఎవరికి తెలియదు. రీసెంట్ టైమ్స్ లో యానబెల్ డాల్ మిస్ అయిందని ఒక భయంకరమైన రూమర్ స్ప్రెడ్ అయింది. న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ ఆ డాల్ వారెంట్స్ ఆకల్ట్ మ్యూజియం లో ఉందని ఆ రూమర్స్ ని కొట్టుపడేస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. మీరు ఆ వీడియోని ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ ఆ డాల్ ఈ మ్యూజియం లోనే ఉంది. మీరెవరైనా సరే ఆ మ్యూజియంకి వెళ్తే దాన్ని టచ్ చేసి ధైర్యం చేస్తారా? మీ యొక్క ఆన్సర్స్ ని కింద కామెంట్ సెక్షన్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ అండ్ హారర్ వీడియోస్ మీకు ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా అందిస్తాను. సో వీడియోస్ పెట్టిన వెంటనే మీకు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.